సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్న ఫ్లైట్ 7C2216 మొన్న డిసెంబర్ 29న భారతదేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ గురైంది. పెద్ద క్రాష్ అయిందనమాట ఎయిర్పోర్ట్ దగ్గర. 2 తప్పించి మొత్తం 179 మంది చనిపోయారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అయితే అసలు యాక్చువల్గా ఏం జరిగిందనేది పెడదాం అనుకున్నా కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా వచ్చినాక అనలైజ్ చేసి పెడితే బెటర్ అని చెప్పేసి ఆగాను అనమాట. సో ఎనఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా నిటిగ్రిటీ డీటెయిల్స్లోకి వెళ్తే కొత్తగా ఇంకేమైనా దొరకచ్చు కానీ అది ఇప్పుడే వచ్చేది కాదు. ప్రైమా ఫేసీగా కానీ ఇదంతా గమనిస్తే ప్రధానంగా 2 పెద్ద తప్పిదాలు ఉన్నాయి. 2 లేకపోతే 3 అనుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేస్తే తప్పు ఎక్కడుందనేది మనం ఇప్పటికిప్పుడు తేల్చడం అనేది కష్టం అనమాట, యాక్చువల్గా ఏం జరిగింది అనేది. సో అయితే అసలు ఏం జరిగింది కొంతవరకన్నా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ముందుగా యాక్సిడెంట్ ఎలా జరిగిందో చూద్దాము. చాలా టెరిబుల్ యాక్సిడెంట్ అనమాట. అందరూ దాదాపుగా స్పాట్లోనే అయిపోయారు. ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రం ఒకళ్ళు లేచి నడవగలిగే పొజిషన్లో ఉన్నారని విన్నాను. ఇంకొకళ్ళ సంగతి తెలియదు. బాగా దెబ్బలు అయితే తగిలినాయి అనమాట. సో క్రాష్ అయితే ఇది. ముందుగా చెప్పాలంటే ఇందుట్లో పైలట్ తప్పిదం లేదని చెప్పాలి. చాలా వరకు ఒక్క చిన్న ఆస్పెక్ట్లో డౌట్ ఉందన్నమాట. కానీ అది తర్వాత మొత్తం బ్లాక్ బాక్స్ కానీ వీటిని అనలైజ్ చేసి పైలట్ కన్వర్జేషన్ వీటిని అనలైజ్ చేస్తే కానీ తెలియదు. ముందుగా అయితే పైలట్ తప్పు ఏమాత్రం లేదని అనిపిస్తుంది. ఎందుకని చెప్పేసి ఇదంతా చూద్దాము. సో వీడియో కానీ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుందంటే ఇది ఫ్లైట్ నెంబర్ 7C2216 అనమాట. ఇది కొరియన్ ఎయిర్లైన్ జేజు ఎయిర్లైన్కి సంబంధించింది. చాలా మంచి రికార్డు ఉంది దీనికి, సేఫ్టీ రికార్డు. సో ఫ్లైట్ నెంబర్ అయితే మనకి ప్లేన్ జేజు ప్రకారం అయితే మాత్రం వాళ్ళు జేజు 8738 అని చెప్పేసి అంటారు. సో దానిదనమాట ఇది ఫ్లైట్. కాకపోతే 7C2216 అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మనకి ట్రైన్ నెంబర్స్ ఉంటాయి కదా, పలానా ట్రైన్ నెంబర్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అట్లా. సో 7C2216 అనేది థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి కొరియా మువాన్కి వెళ్తుందనమాట. మీరు రూట్ ఇక్కడ చూడొచ్చు. సో ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుంది అనేసి. బ్యాంకాక్లో 2:11 అంటే 2:11 ఐసీటీ, ఇండో చైనా టైం అంటారనమాట. దాని దగ్గర మొదలవుతుంది. అదే మీరు యూటీసీలో చూస్తే కనుక ఇది యూనివర్సల్ టైం అంటారు. యూటీసీ అంటే యూనివర్సల్ టైం కోఆర్డినేటెడ్ అంటారు, లేదా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం అనుకోండి ఏదన్నా. అది 1911 అనమాట. ఆ టైం మంది ఏంటంటే ఇండియా టైం వచ్చేసి యూటీసీ కన్నా ఒక 5:30 ఎక్స్ట్రా ఉంటుంది. యూటీసీ ప్లస్ 5:30 అనమాట. ఇక్కడ యూటీసీ 0003 అంటే మన టైం ప్రకారం యూటీసీ ప్లస్ ఎంత 5:30 అనమాట. సారీ మధ్యాహ్నం కాదు, ఉదయం పూట అనమాట మనకు జరిగింది. సో మనకి ఉదయం 5:30 గంటలు అయినప్పుడు కొరియాలో ఉదయం 9 గంటలు అవుతుంది అనమాట. కేఎస్టీ అంటే కొరియన్ స్టాండర్డ్ టైము. దాని ప్రకారం ఆ టైంలో అనమాట ఇక్కడ ప్లేన్ అనేది ల్యాండ్ అవ్వాల్సిందే. ఆ టైంలోనే క్రాష్ జరిగింది. మీరు పాత్ చూడొచ్చు అనమాట, బ్యాంకాక్ నుంచి ఎలా వెళ్తుందని చెప్పేసి. సో మ్యాప్స్లో చూస్తే ఇలా ఉంటుంది. థాయిలాండ్ బ్యాంకాక్ దగ్గర మొదలు ఇదే విధంగా తీసుకొని ఈ కర్వ్డ్ పాత్లో మువాన్కి. సో మనం జూమ్ చేస్తే ఇది సీకి దగ్గరగా ఉండే పోర్ట్, సదర్న్ పోర్ట్ అనమాట. సో ప్లేన్ సౌత్ సైడ్ నుంచి వస్తుంది ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్ చూస్తే ఇలా ఉంటుంది, నార్త్ సౌత్ ఓరియంటేషన్లో ఉంటుంది ఎయిర్పోర్ట్ అనేది. సో వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ అనమాట. పెద్ద టర్నింగ్స్ కానీ బ్యాంకింగ్ కానీ అదేం ఉండదు. స్ట్రైట్గా వచ్చేసి రన్వే 1 అంటారు, దీని అయితే ల్యాండ్ అవుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ అనమాట. కాకపోతే ఇక్కడే టర్నింగ్ వచ్చింది, ఎందుకంటే బర్డ్ యాక్టివిటీ ఉందని చెప్పేసి ఎయిర్పోర్ట్ టర్మినల్ ఇష్యూ చేసింది అనమాట అలర్ట్ని. ఆ తర్వాత బర్డ్ స్ట్రైక్ జరిగింది. బర్డ్ ఇంజెక్షన్ అంటారు దాన్ని. అంటే ఇంజెక్షన్ అంటే మనం లోపలికి ఇంజెక్ట్ చేయడం అనమాట. లేకపోతే మనం ఆహారం తీసుకున్నా కానీ ఆహారాన్ని ఇంజెస్ట్ చేసుకున్నాడు లోపలికి తీసుకున్నాడు అని చెప్పేసి అంటారు. ఇంజన్ లోపలికి పిట్టలు వెళ్ళినాయి అనుకోండి, పెద్దది ఇంజన్, బాగా పెద్ద బోయింగ్ కదా, అది చాలా పెద్ద ఇంజన్ ఉంటుంది. ఇంజన్లోకి సహజంగా పిట్టలు వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు
ఇన్స్టెంట్‌గా డిజింటెగ్రేషన్ అయిపోతుందనమాట. కానీ కొన్ని ఈకలు గానీ, అవి లోపల అడ్డం పడి ఇంజిన్ పాడైపోతుంది. సెన్సిటివ్ ఇంజిన్ గాబట్టి. సో, అట్లా బర్డ్ స్ట్రైక్ గానీ ఇదంతా వచ్చినప్పుడు ప్లేన్ వెంటనే ల్యాండ్ చేయాలని చూస్తారు. ఎంత దగ్గరలో ఉంటే అక్కడ రిస్క్ తీసుకోరనమాట. ఇక్కడ కూడా బర్డ్ స్ట్రైక్ జరిగింది అని అంటున్నారు. బర్డ్ ఇచ్చారనమాట. వాళ్ళు బర్డ్ యాక్టివిటీ ఉందని చెప్పేసి. ఆ తర్వాత ప్లేను సీదా ఇటు ల్యాండ్ అవ్వడానికి బదులు టర్నింగ్ తీసుకుందనమాట. గో అరౌండ్ అప్రోచ్ అంటారు. సో, ఇట్లా టర్నింగ్ తీసుకొని ఇటువైపు నుంచి వచ్చి ఉత్తరం నుంచి దక్షిణ దిశ వైపుగా ల్యాండ్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నించింది. అక్కడే జరిగిందనమాట ప్రమాదం. సో, ఏం జరిగిందనేది మీకు ఇమేజెస్‌లో గాని అవి చూపిస్తాను కొంచెం. సో, ఈ ఇమేజ్‌లో చూడొచ్చు బర్డ్ అది కింద గ్రౌండ్ నుంచి ఎవరో తీసేటప్పుడు అనమాట ఇమేజ్ క్యాప్చర్ అయింది. మీరు వెళ్తుంటే సడన్‌గా అక్కడ రైట్ సైడ్ ఇంజిన్ ఉంటుంది కదా విమానానికి, ఆ ఇంజిన్‌లో మీరు చూడొచ్చు. ఇంకోసారి చూపిస్తాను. దాదాపు సెంటర్‌కి వచ్చినప్పుడు ఇక్కడే సో, అదిగోండి చూసారు కదా! ఆ రైట్ సైడ్ ఇంజిన్‌లో ఏదో పెట్టెళ్ళింది మొత్తానికి. పెట్టె ఒకటెళ్ళిందా, 2, 3 ఎళ్ళిందా ఏమో అది మనకు తెలీదు గానీ, వెళ్ళినప్పుడు మాత్రం మీరక్కడ ఆ ఇంజిన్ లోపల నుంచి వెనక్కి మొత్తం ఆ డెబ్రీ అంతా రావడం చూడొచ్చు. అది. సో, ఇట్లా ఇంజిన్ ఫెయిల్ అయింది. తర్వాత వాళ్ళు మేడే డిక్లేర్ చేశారనమాట. ఆ తర్వాత ల్యాండ్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నించారు. సో, అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు విమానం ల్యాండ్ అయిన విధానం చూస్తే ముందు ఇదిగోండి ఏ మూమెంట్ అనేది ఇది గ్రౌండ్ నుంచి క్యాప్చర్ చేసిందనమాట వీడియో. ఇదే మనం ఇమేజ్‌లో చూసామంటే ఇది కరెక్ట్‌గా ఆ మూమెంట్ అనమాట. కింద నుంచి క్యాప్చర్ చేసినప్పుడు పైన విమానంలో నుంచి ఆ ఇంజిన్‌లో నుంచి వెనకాలకు వచ్చినాయి కదా! తెల్లగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇదనమాట ఈ మూమెంట్. ఇది ఫస్ట్ కాజ్. జనాలు చాలామంది సస్పెక్ట్ చేస్తుంది. ఓకే. అంటే ఈ విమానంకి ప్రాబ్లమ్ రావడానికి కారణం ఇదేనా అని చెప్పేసి. సో, అయితే దీని తర్వాత ఇంకొక డౌట్స్ ఉంటాయి మనకి. ఏంటంటే మీరు ల్యాండ్ అయిన విధానం చూస్తే గనక బెల్లీ ల్యాండింగ్ అంటారు దీన్ని. ఎందుకంటే మీరు చూడొచ్చు ల్యాండ్ గేర్ అసలు డిప్లాయ్ కాల. 2 ల్యాండ్ గేర్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ సెంటర్‌లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫ్రంట్ నోస్ దగ్గర కూడా ఒకటి కాక్‌పిట్ కింద నుంచి వచ్చేది. పైలట్స్ వీళ్ళందరూ ఉండేదాన్ని కాక్‌పిట్ అంటారు. ఈ కాక్‌పిట్ కింద నుంచి ఇంకొక ల్యాండింగ్ గేర్ వస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు 2 ల్యాండింగ్ గేర్లు కూడా డిప్లాయ్ కాలేదు. దీన్ని బెల్లీ ల్యాండింగ్ అంటారనమాట. పొట్ట మీద ల్యాండ్ అవుతుంది డైరెక్ట్‌గా. అయితే ఇక్కడ పైలట్స్ తప్పు లేదు అని ఎందుకు అనొచ్చంటే వింగ్స్ అనేవి లెవెల్‌గా ఉన్నాయి. ప్రాపర్‌గా కొంచెం ఇంక్లినేషన్ తోటి ప్లేన్ ల్యాండ్ అయింది. ఎప్పుడైనా ఇలాగ ల్యాండ్ అవుతుంది. నోస్ కొంచెం హైగా ఉంటుందన్నమాట. ఆ ఇంక్లినేషన్ యాంగిల్ అనేది. అలా ల్యాండ్ అవుతుంది. బెల్లీ మీద ల్యాండ్ చేశారు. ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం లేదు. విమానం అంతా కూడా మీరు గమనించొచ్చు. చాలా క్లీన్‌గానే ఉంది. ప్రాపర్ ల్యాండింగ్ చేశారు. జనరల్‌గా బెల్లీ ల్యాండింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మనకి ఏదైనా ల్యాండ్ గేర్ డిప్లాయ్‌మెంట్‌లో ట్రబుల్ వచ్చినా కానీ ఇట్లా బెల్లీ ల్యాండింగ్ అనేది రెగ్యులరేననమాట. అది వాళ్ళు ఆల్రెడీ కన్సిడర్ చేస్తారు దీన్ని. ఇలా జరిగే అవకాశం ఉందని చెప్పేసి. సో, పైలట్లు ల్యాండింగ్ వరకు అయితే సరిగ్గానే చేశారు. కింద కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ దాకా బెల్లీ ల్యాండింగ్ అయింది. తర్వాత ఇట్లా వెళ్తుంది. వెళ్ళినాక ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. ఇక్కడ దరిద్రమైన ఒక పెద్ద ఎర్రర్ జరిగింది. ఏంటంటే రన్వేకి చివరన కాంక్రీట్ గోడని కట్టిపెట్టారు. అంటే రన్వే నుంచి కొంచెం దూరం ఒక 100 అడుగులు 200 అడుగుల దూరంలోనో ఒక పెద్ద కాంక్రీట్ గోడని కట్టారు. అక్కడ దాకా బాగానే వచ్చిన విమానం తర్వాత ఆ కాంక్రీట్ గోడని గుద్దిన వెంటనే పీసులు అయిపోయిందనమాట. ఏమీ మిగలలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ దాకా బాగానే ఉంది. జస్ట్ ఆ మూమెంట్ దగ్గర ఏంటంటే ఎన్నో 100 కిలోమీటర్ల స్పీడ్ తోటో లేకపోతే 150 కిలోమీటర్ల స్పీడ్ తోటో వస్తుందన్నమాట విమానం. ఇది ల్యాండ్ అవుతా. సో, అంత స్పీడ్తో వచ్చేసి మొత్తం అక్కడ ఇన్స్టంటేనియస్ హాల్ట్ అనమాట. అంత మూమెంటం కాస్త కూడా వచ్చేసరికి ఫ్రంట్ నుంచి దాదాపు టైల్ పోర్షన్ వరకు ఏదైతే ఉందో మొత్తం కూడా ఇన్స్టెంట్గా మొత్తం పీసులు అయిపోయింది. ఇంకా ఆ టైల్ సెక్షనే మిగిలిందనమాట. మనకి 2 సర్వైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు టైల్ సెక్షన్ దగ్గర దొరికారు. ఇద్దరు కూడా సిబ్బందే. 175 మంది ప్రయాణికులను 6 సిబ్బంది ఉన్నారు. సో, ఈ చివరి టైల్ సెక్షన్‌లో 2 సిబ్బంది బతికారు. మిగతా వాళ్ళందరూ ప్యాసింజర్లు, పైలట్లు వీళ్ళందరూ కూడా స్పాట్ డెడ్ అనమాట. మీరు చూడొచ్చు. తర్వాత అది క్రాష్ అయిపోయిన తర్వాత బర్స్ట్ అయిపోయి ఫ్లేమ్స్‌లోకి ఆ సౌండ్ గాని మీరు ఇందాక పెట్టిన వీడియోలో చూడొచ్చు అనమాట ఎట్లా జరిగిందని చెప్పేసి. ఇక్కడ రెండవది ఏంటి అంటే పెద్ద ఎర్రరు, మెయిన్ కాజ్ అనమాట ఈ యాక్సిడెంట్ జరగడానికి. ఈ చివర్లో ఈ గోడ పెట్టడమే. మీరు మ్యాప్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరిగిందని. అంతలోపు ఇమేజ్ మీకు ఒకటి చూపిస్తాను. దీన్ని ఇది ల్యాండింగ్ గైడెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అంటారనమాట. ఎట్లా అంటే విమానం వచ్చేటప్పుడు జనరల్‌గా విజన్ తోటి ల్యాండ్ చేస్తారు.
చూసి రన్వే ఎక్కడుంది, ఎంత దూరం ఉందని చెప్పేసి పైలట్స్ ల్యాండ్ చేయొచ్చు. కాకపోతే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వాళ్ళకి ఈ రన్వే అనేది క్లియర్గా పద్దాకులు విజిబుల్ కండిషన్ సరిగ్గా ఉంటాయి అనేది లేదు. సో రన్వే కనిపించదు అనమాట చాలాసార్లు. కనిపించకపోయినా కానీ మరి ల్యాండింగ్ చేయాలి కదా. ల్యాండింగ్ చేయాలనుకున్నప్పుడు రన్వేకి ఎండింగ్లో గైడెన్స్ సిస్టమ్ అనేది పెడతారనమాట. అదేం చేస్తుందంటే విమానంతో కమ్యూనికేట్ చేసి విమానం ఎక్కడుంది, ఈ రన్వే ఎడ్జెస్ ఎక్కడున్నాయి, ఇదిగోండి ఇక్కడ చూసారనుకోండి రన్వే ఎడ్జ్ ఇక్కడ ఉంది. ఓకే, రన్వే ఎడ్జ్ కొంచెం మీరు గ్యాప్ ఇచ్చినా కానీ ఈ పాయింట్ దగ్గర ఆ ప్లేన్ అనేది ల్యాండ్ అవ్వాలి అని చెప్పేసి దానికి యాంగిల్ ఆఫ్ అప్రోచ్ని కూడా ఇదే ఇస్తుందన్నమాట. ఏ యాంగిల్లో అప్రోచ్ అవ్వాలి, ఏది లిమిట్స్, ఇదిగోండి ఇట్లా ఇది ఒక విండో అనుకుంటే ఈ విండో గుండా ప్లేన్ పాస్ అవుతా వస్తే కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర టచ్ డౌన్ అవుతుంది, ఆ తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇట్లా అదే డిజైన్ చేసి ఆటోమేటిక్గా అప్రోచ్ని ప్లేన్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. పైలట్స్ అక్కడ చూసుకోవచ్చు కాక్పిట్లో ఉండి. ఇది ఏదైతే ఉంది ఇది ILSS సిస్టమ్ అంటారు అనమాట. సో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో ఇది రన్వేలకి చివరన పెడతారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రన్వేలకి చివరన పెట్టినా కానీ దీన్ని కొలాప్సిబుల్ స్ట్రక్చర్గా పెడతారు. అంటే ఏంటి, గట్టిగా ఏదన్నా వచ్చి గుద్దిందనుకోండి ఇది కొలాప్స్ అయిపోతుంది. అంటే ఈ సిస్టమ్ పాడైపోతుంది, అంటే ఈ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కానీ గుద్దిన దానికి ఏమీ కాదు. సో ఎందుకంటే ప్లేన్స్ అన్నాక రకరకాల చాలాసార్లు ఓవర్ షూట్ చేస్తూ ఉంటాయి రన్వే. కొన్నిసార్లు రన్వే దగ్గర ఆగామన్నమాట, ఇంకొంచెం ముందుకు కూడా వెళ్తూ ఉంటాయి. మనకు కూడా చూడొచ్చు రైల్వే స్టేషన్లో ట్రైన్ అనేది మనకి కరెక్ట్గా మనకి బోగి నెంబర్లు కానీ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇక్కడ S6 అని కానీ B1 అని కానివ్వండి, A1 అని కానివ్వండి ఇట్లా ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఈ బోగి వచ్చి అవుతుందని అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ట్రైన్ పొడవు ఎంత, ఇంజన్ నుంచి చివరి వరకు ఎంత ఉంటుంది, ఏ బోగీలు ఆర్డర్ ఉందా అని చెప్పేసి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు గమనిస్తే చివర్లో ప్లాట్ఫామ్ చివర్లో ఇంజన్ ఇక్కడ ఆగుతుంది అని చెప్పేసి ఉంటుంది. సో ట్రైన్ డ్రైవర్కి అనమాట అది ఇండికేషన్. అతడు ఇంజన్ని అక్కడ ఆగేలా చూసుకోవాలి. అక్కడ ఆగిన దాన్ని బట్టి అక్కడి నుంచి ఒక బోగి ఇంజన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా వేరేది ఉంటుంది అనమాట, ఆ తర్వాత లగేజ్ ఉండొచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ ఏ బోగీలు వస్తాయి అనే దాన్ని బట్టి ప్లాట్ఫామ్ మీద ఎక్కడ ఏ బోగి వచ్చి ఆగుతుందా అని చెప్పేసి మీకు ముందుగానే ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు అది అండర్ షాట్ అవ్వచ్చు, అంటే ఇంకా దగ్గర ఇంకా ముందే ఆగిపోవచ్చు, లేదా ఓవర్ షాట్ కూడా అవ్వచ్చు, అంటే ఆ పొజిషన్కి దాటి కూడా వెళ్ళొచ్చు. అప్పుడు కొంచెం అటు ఇటుగా ప్లేసెస్ మారుతాయి అన్నమాట. కొన్నిసార్లు బోగి ఇన్ఫర్మేషన్ తప్పు ఉందనుకోండి కంప్లీట్గా తప్పు వచ్చేస్తుంది అనమాట అట్లా. సో అలాగే ఇక్కడ కూడా ఓవర్ షాట్ జరిగే అవకాశం ఉంది. అండర్ షాటింగ్ అయితే పర్లేదు, రన్వే పూర్తిగా వెళ్లకుండా ప్లేన్ ఆగిపోతుంది కొన్నిసార్లు, అది ఇబ్బంది ఉండదు. కానీ ఓవర్ షాట్ అయినప్పుడు పొరపాటున ఎదురుగా ఉంటే దాన్ని గుద్దుకున్నా కానీ ప్లేన్కి ఏం కాకుండా అదే కొలాప్స్ అయ్యేలాగా దాన్ని కొలాప్సిబుల్ స్ట్రక్చర్ కింద పెడతారనమాట. ఇక్కడ కాంక్రీట్ వాల్ తోటి పెట్టారు, ఎదురుగా పెట్టారు, కరెక్ట్గా బాగా హైట్లో పెట్టారు. ఎలా పెట్టారంటే ప్లేన్ అంత స్పీడ్ తోటి గుద్దితే ఇది కొలాప్స్ అవ్వడం తీసి పక్కన పెట్టేస్తే ప్లేనే ముక్కలు అయిపోయింది. మీరు మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఎయిర్పోర్ట్ అనమాట టోటల్గా, ఓకేనా. సో ఈ అప్రోచ్ కొరియన్ వాళ్ళది పెట్టింది, ఇది అప్రోచ్ అనమాట. 1 2 3 4 5 6 7 అనేది టోటల్ 7 స్టెప్స్లో వీళ్ళు చెప్పారు ఏం జరిగింది అనేది. మీరు గమనిస్తే మొదటి స్టెప్లో ఏంటంటే రన్వే 1 మీద ఇది దిగడానికి ప్లేన్ దిగడానికి ఇచ్చిందనమాట, ఎయిర్పోర్ట్ పర్మిషన్ ఇచ్చింది 1 దగ్గర. తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, ఎయిర్పోర్ట్ 1 దగ్గర పర్మిషన్ ఇచ్చేది 8:54 అప్పుడు. సో అప్పుడు పర్మిషన్ ఇచ్చింది నువ్వు వచ్చి ల్యాండ్ అవ్వచ్చు రన్వే 1 మీద అని చెప్పేసి. ఆ తర్వాత 8:57 దగ్గరేమో బర్డ్ యాక్టివిటీ ఉందని చెప్పేసి కాషన్ని అలర్ట్ చేసింది ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటారు. సో అదేంటంటే కాషన్ బర్డ్ యాక్టివిటీ అని చెప్పేసి అడ్వైజరీ ఇచ్చిందనమాట. ఆ తర్వాత ఏమైంది, 8:59 దగ్గర ఫ్లైట్ 7C2216 అనేది ఆ పైలట్స్ ఉన్నారు కదా లోపల, వాళ్ళు బర్డ్ స్ట్రైక్ అని డిక్లేర్ చేశారు. అంటే ఇంజన్ లోపలికి బర్డ్ వెళ్ళింది, పెట్ట వెళ్ళింది అని చెప్పేసి డిక్లేర్ చేసి మేడే 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 బర్డ్ స్ట్రైక్ గో అరౌండ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు 8:59 దగ్గర. ఆ తర్వాత 9 దగ్గర ఏమైందంటే ఫ్లైట్ గో అరౌండ్ని బిగించేసింది. అంటే ఏంటి, వచ్చేదారి కాకుండా రిటర్న్ అనమాట, మళ్ళీ అవతల వైపుకి వెళ్ళి అవతల వైపు నుంచి ఇలా వచ్చి ల్యాండ్ అయ్యేలా దీన్ని గో అరౌండ్ అంటారు అనమాట, ఆ డైరెక్షన్లో కాకుండా. దాన్ని ఇనిషియేట్ చేసింది. ఇనిషియేట్ చేసిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది అనమాట అవతల వైపు నుంచి అప్రోచ్ అయ్యి ల్యాండ్ అవ్వడానికి. రన్వే 19 అంటారు అవతల వైపు నుంచి వచ్చేది. సో రన్వే 19 మీద ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ అడిగింది. ఆ తర్వాత 9:1కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దీనికి ల్యాండ్ అవ్వడానికి రన్వే 19 మీద పర్మిషన్ ఇచ్చింది. 9:1కి మీరు చూడొచ్చు. 9:2కి నెంబర్ 6 అనమాట ఇక్కడ స్టెప్.
రన్వేని టచ్ అయింది ఫ్లైట్ అనేది, ల్యాండింగ్ గేర్ లేదు. సో బెల్లీతోటే టచ్ అయింది. 9:03కి సీదా ఆపోజిట్ వాల్ ఉంటుంది కదా, అక్కడ క్రాష్ అయింది. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. మీరు చూడొచ్చు, సౌత్ అంటే ఈ బ్లూ కలర్లో ఉంది కదా నావిగేషన్ నీడిల్, ఇది సౌత్, ఇటువైపు నార్త్. సో సౌత్ నుంచి అప్రోచ్ అయ్యింది. దాదాపు ల్యాండ్ అయ్యే టైమింగ్లో బర్డ్ స్ట్రైక్ జరిగిందని చెప్పేసి గో అరౌండ్ అయింది అనమాట. ఆపోజిట్ నుంచి ల్యాండ్ అవ్వాలని చూసి ఇక్కడ క్రాష్ అయింది. మీరు మ్యాప్లో చూస్తే గిన్నె ఇలా ఉంటుంది, కింద సౌత్ నుంచి వస్తుంది. వస్తున్నప్పుడు బర్డ్ స్ట్రైక్ ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలోనే ఏడాడో జరిగిందనమాట. ల్యాండ్ మీద నుంచి ఫోటో తీశారు మీకు గుర్తుంటే ఆ వీడియోలో. సో ప్రాబబ్లీ ఈ ప్రాంతంలో బర్డ్ స్ట్రైక్ జరిగింది. సో ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే ఇటు నుంచి ఇట్లా సీదా ల్యాండ్ కాకుండా ఇలా ల్యాండ్ అయ్యాడు అనమాట. ఇలా ల్యాండ్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నించాడు. ఇలా వెళ్ళి ఇలా ఈ ప్రాంతంలో టచ్ డౌన్ చేశాడు అనమాట. ఈ ప్రాంతంలో టచ్ డౌన్ చేసి ఇక్కడ వరకు ఆగాల్సింది ఇది ఓవర్ షూట్ అయింది. ఓవర్ షూట్ అయితే అయినా అవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి అయ్యేసి కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఆగిపోద్ది. ప్రాబ్లం ఏంటంటే ఆ దారి ఇక్కడ రన్వేకి ఒక 200 అడుగులో ఏమో రఫ్గా ఇది కొంచెం ప్లేన్ కొంచెం గ్యాప్ ఇస్తారనమాట. ఇక్కడ టచ్ డౌన్ అయ్యేలా చూసుకుంటారు మీకు ల్యాండింగ్ గేర్ ఉంటే. సో ఇక్కడ ఇదిగోండి ఈ కాంక్రీట్ వాల్ ఉంది కదా, దీనికి అనమాట గుద్దుకుంది. ఇది కొలాప్సిబుల్గా పెట్టుకుంటారు. అంటే ఏంటి, పాటున గుద్దినా కానీ ఇది కొలాప్స్ అయిపోతుంది స్ట్రక్చరు, ప్లేన్ ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ వరకు ఒక ఇండికేటర్గా పెట్టుకుంటారు, కానీ ఇక్కడ సాలిడ్ కాంక్రీట్ తోటి పెట్టారనమాట. అందుకని ఇక్కడి నుంచి బాగా ఫాస్ట్ అవుతున్న ప్లేన్ కూడా దీన్ని గుద్దేసి అంతా కూడా ఒక్కసారిగా మూమెంట్ అంతా ఇక్కడ ఆగిపోయేసరికి మొత్తం క్రష్ అయిపోయింది. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా పేపర్ నలిపినట్టుగా అట్లా క్రష్ అయిపోయి పేలిపోయింది అనమాట. తర్వాత ఫ్యూయల్ కూడా అదంతా ఉండేసరికి కేవలం టైల్ సెక్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలిందనమాట. ఆ తర్వాత ఫుల్గా ఫ్లేమ్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి. మీరు న్యూస్లో చూసే ఉంటారు ఇదంతా ఎట్లా జరిగిందనేసి. సో ఇది జరిగింది. సో 3 ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ, ఒకటి బర్డ్ స్ట్రైక్ జరిగింది, అది కారణము. తర్వాత ఇక్కడ ఎదురుగా ఏదైతే సాలిడ్ వాల్ ఉందో ఇది కూడా ఒక కారణం అనమాట. దీన్ని కూడా గుద్దుకొని ప్లేన్ మూమెంటం అనేది కంప్లీట్గా హాల్ట్ అయింది. కాబట్టి మూడవది ఏంటంటే అసలు బెల్లీ ల్యాండింగ్ ఎందుకు జరిగింది అనేది మనకు ఒక క్వశ్చన్ అనమాట. బెల్లీ ల్యాండింగ్ అనేది మీరు ఇక్కడ చూస్తే ముందు లేదు వెనక లేదు ఏది లేదనమాట. అయితే ఒకటి బర్డ్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏంటంటే కామన్గా ల్యాండింగ్ గేర్ కానీ హైడ్రాలిక్స్ అంటారు అనమాట, ఇవి డిస్రప్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటంటే కాక్పిట్ నుంచి కంట్రోల్ చేయాలంటే ల్యాండింగ్ గేర్ డిప్లాయ్మెంట్ చేస్తే డిప్లాయ్ కాకపోవచ్చు హైడ్రాలిక్స్ ఫెయిల్ అయ్యేసరికి. సో అప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది అనమాట. ఎమర్జెన్సీ టైంలో హైడ్రాలిక్స్ కానీ ఇవన్నీ ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా మాన్యువల్గా ల్యాండింగ్ గేర్ దానంతా అదే డిప్లాయ్ అయ్యే మెకానిజం ఉంటుంది. ల్యాండింగ్ గేర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లెవర్ ఉంటుందన్నమాట, దాన్ని లాగితే అప్పుడు కింద డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ల్యాండింగ్ గేర్ వెంటనే డిప్లాయ్ కాదు, కానీ దానికి పైలట్ ఒక రోలింగ్ మూమెంట్ని చేయాల్సి ఉంటుంది. ప్లేన్కి 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. పిచ్చింగ్ అని ఒకటి, యాయింగ్ అని ఒకటి, రోలింగ్ అని ఒకటి. మీరు చేతితో అర్థం చేసుకోవచ్చు. మీరు ఎదురుగా చెయ్యిని పెట్టి అరచేతిని చాపి అరచేయి వెనక భాగాన్ని చూడండి. మీ ఫింగర్స్ని పైకి పాయింట్ చేశారనుకోండి, పైకి కిందకి అంటున్నారు అనుకోండి 4 వేళ్ళని, దాన్ని పిచ్చింగ్ మూమెంట్ అంటారు. విమానం వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్తే సడన్గా పైకి తీసుకుంటుంది, వచ్చేటప్పుడు స్ట్రైట్గా వస్తే కిందకు వస్తుంది అనమాట, దాన్ని పిచ్చింగ్ మూమెంట్ అంటారు. అలాగే మీ చేతిని లెఫ్ట్ రైట్ అన్నారనుకోండి, ఫింగర్స్ని చేప ఈదినట్టుగా లెఫ్ట్ ఈదుతుంది, రైట్ ఈదుతుంది అని చెప్పేసి. సో కారు వెళ్తున్నట్టుగా చేతిని ముందుకు తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి రైట్ సైడ్ తీసుకెళ్ళి అనుకోండి, దాన్ని యాయింగ్ మోషన్ అంటారు అనమాట. లెఫ్ట్ రైట్, అప్ డౌన్ ఏమో పిచ్, లెఫ్ట్ రైట్ ఏమో యాయింగ్ అంటారు. అట్లా కాకుండా మీరు చేతిని వెనక వైపు చూస్తారు, ఇప్పుడు అరచేయిని చూడండి, చేయిని తిప్పాల్సి ఉంటుంది కదా అది. సో దాన్ని రోల్ అంటారు అనమాట. అంటే ఏంటి, దొరలడం. సో ప్లేన్ ఇట్లా దొరిలిస్తారు అనమాట లైట్గా, ఫుల్ కాదు, లెఫ్ట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ కొంచెం రోల్ చేస్తాడు పైలట్. అలా రోల్ చేసినప్పుడు లివర్ ఆల్రెడీ లాగేసి ఉంది, కింద డోర్లు కూడా ఓపెన్ అయి ఉన్నాయి, కాబట్టి ల్యాండింగ్ గేర్ అనేది కొంచెం అట్లా ఒరిగినట్టు ఒరిగేసి కిందకి జారిపోతుంది అనమాట, కిందకు వస్తుంది. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది, దీనికి హైడ్రాలిక్స్ తోటి పని లేదు. ఇది ఎందుకు చేయలేదు అనేది ఒక క్వశ్చన్ అనమాట. పైలట్స్కి అంటే ల్యాండింగ్ గేర్ డిప్లాయ్ చేసే అంత టైం లేదా, లేకపోతే ఏంటా అనేది ఒక క్వశ్చన్. అది మనకి బ్లాక్ బాక్స్ వస్తే కానీ తెలియదు అనమాట దాని రికార్డింగ్స్ బయటికి. ఎందుకంటే హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినా కానీ వీళ్ళకి ఆటోమేటిక్గా ఇది మాన్యువల్ ఆప్షన్ అనమాట. ఇది ఉంది, మీరు చూడొచ్చు. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇట్లాంటి విషయాల్లో ల్యాండింగ్ అనేది ఇబ్బంది అయిందంటే పైలట్స్ ఈ అప్రోచ్ వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండింగ్ కుదరలేదు అనుకుంటే వీటిని సైడ్కి డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసి ఇక్కడ హోల్డింగ్ లూప్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఈ ప్రాంతంలో.
ఇక్కడ గాని సిటీ జనరల్‌గా అవుట్‌కట్స్‌లో వెళ్తారనమాట ఈ చోట. సో, ఈ హోల్డింగ్ లూప్ మీద తిప్పుతా ఉంటారు. తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే అంటే ఈ ముందంతా గూడా కాన్ఫిగరేషన్ అంతా మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసి, ఇంకొక కాన్ఫిగరేషన్‌ని ఎంచుకొని ఎలా అప్రోచ్ అవ్వాలని జెప్పేసి డిసైడ్ చేసుకోవడానికి టైం కోసం అనమాట. ఒకప్పుడు ఏం జరిగిందంటే ఇట్లాగే ఫ్లైట్‌లో నాకది గుర్తులేదు గానీ, చాలా పాత ఇన్సిడెంట్ అనమాట. ఒక పెద్ద సిటీ మీదే ఫ్లైట్‌కి లోపల ఆక్సిజన్ గాని ఇదంతా అయిపోయిందనమాట. అది హోల్డింగ్ లూప్‌లో ఉంది. లోపల ఎవరు రెస్పాండ్ కావట్ల. ఆ ఫ్లైట్ ఏమో తిరుగుతా ఉంది ఆటో పైలట్ మీద. ఇటువైపు ఒక యుద్ధ విమానం, అటువైపు ఒక యుద్ధ విమానం అప్రోచ్ అయ్యి ఉన్నాయి. పక్కనే ఉన్నాయి. పైలట్స్ ఆ యుద్ధ విమానాల నుంచి చూస్తే లోపల విమానం లోపల అందరూ నిద్రపోతా ఉన్నారు. అంటే స్పృహ తప్పి ఉన్నారనమాట. ఎవరికి కూడా ఆక్సిజన్ లేదు. ప్లేన్ ఏమో ఆటో పైలట్లు తిరుగుతా ఇట్లాగే హోల్డింగ్ లూప్ మీద ఫ్యూయల్ అయిపోతుంది కదా! ఫ్యూయల్ అయిపోయినాక కింద పడిపోయింది. కింద ఒక కాలనీ మీద పడిందనమాట. కింద కూడా చాలామంది చనిపోయారు క్రాష్ అయిపోయి. సో, అలా జరిగింది. అట్లా కూడా జరిగే అవకాశం ఉంది. సో, ఇక్కడేందంటే హోల్డింగ్ లూప్‌లో పెడతారనమాట వీళ్ళు. తిరిగి మొత్తం అంతా సెట్ చేసుకొని ఇంకొక ప్రాపర్ కాన్ఫిగరేషన్‌లో ల్యాండ్ అయ్యేలాగా. కానీ ఇక్కడేంటంటే ఇలా వచ్చిన దాన్ని ఈ హోల్డింగ్ లూప్‌లో పెట్టకుండా వెంటనే అది కూడా ఇట్లా ల్యాండ్ చేశారు. అయితే పెద్ద దెబ్బ దీనికి ఎక్కడ తగిలింది అంటే ఇంత రన్‌వే ఉంచుకొని చూడండి ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళి ఎక్కడన్నా ఆగొచ్చు. లేదా ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ దాకా రావచ్చు. కానీ ఇంత దూరము గాల్లో వచ్చి ఈ పాయింట్‌లో ల్యాండ్ అయింది. సో, దాదాపుగా సగం రన్‌వేని వాడుకోలేదనమాట. సో, ఇక్కడ దీనికి ఆగడానికి గ్యాప్ ఇంతే ఉంది. అదే ఇక్కడ ల్యాండ్ అయ్యుంటే వేరేలా ఉండొచ్చనమాట. సో, ఇక్కడ ఉండి ఏడు దాకే ఉంది. పైగా ప్లేన్ ల్యాండ్ అయినప్పుడు సడన్‌గా హాల్ట్ అవ్వాలంటే రివర్స్ థ్రస్ట్ అప్లై చేస్తారు. అంటే ఏంటంటే విమానం ముందుకెళ్తుంది కదా! బాగా టర్బైన్ ఒకలా తిరిగితే ముందుకెళ్తుంది. దాన్ని ఆపోజిట్ డైరెక్షన్‌లో తిప్పారంటే వెనక్కి లాగుతుంది విమానాన్ని. కేవలం ఒకటే ఎంగేజ్ అయ్యింది. 2 కాకుండా 2 ఇంజిన్‌లు ఉన్నాయి. ఒకటే ఎంగేజ్ అయ్యింది. మరి దాని సంగతి ఏంటా అని చెప్పేసి కూడా తేలాల్సింది. సో, 1200 మీటర్స్ రఫ్‌గా ఈ ప్రాంతం దగ్గర ఓకే. ఇది మొత్తానికి 1200 మీటర్స్ అనమాట. ఈ ప్రాంతం దగ్గర టచ్ డౌన్ అయ్యి ఈ రన్‌వే మాత్రమే ఉంది. అది ఓవర్ షూట్ అయింది. చివర్లో ఇక్కడ సుమారుగా ఈ ప్రాంతం దగ్గర గుద్దుకుందనమాట. దీని గురించి ప్రాపర్‌గా మీరు ఎవరైనా ఇంకా చూడాలనుకుంటే ఏవీ హెరాల్డ్ అని చెప్పేసి ఉంది. ఏవియేషన్ హెరాల్డ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఒకటి. వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా ఇష్యూ చేసేది దీని మీద ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ అప్డేట్ నిన్న జరిగింది. నిన్న రాత్రి అనగా అంటే మనకి ఉదయం జరిగిందండి ఈరోజు. నిన్న రాత్రి 11 అంటే వాళ్ళకి మనకి ఈరోజు ఉదయం 4:30 ఆ టైంలో జరిగిందనమాట అప్డేట్ ఇది. జేజు B738 ఈ విమానము. ఇది విమానం కంపెనీ ప్రకారం అనమాట. దాని ట్రావెల్ రూట్ ఏంటంటే 7C2216. ఇది బ్యాంకాక్ నుంచి కొరియా వరకు వెళ్తుందనమాట. మొత్తం 175 మంది ప్యాసింజర్లు ఉన్నారు. 6 క్రూ అనమాట. మువాన్‌లోని రన్‌వే 19 మీద ల్యాండ్ అయింది. ఏ టైంలో అంటే 0903L అన్నారు. ఓకే. సో, మీరు ఇక్కడ చూడొచ్చు అప్డేటింగ్ ఏందంటే 0543Z అని కానివ్వండి, లేకపోతే 1209Z అని కానివ్వండి. ఇదంతా ఏందంటే ఒకటి ఇక్కడ మీరు 0903L అని 0003Z అని ఇచ్చారు. ఇవి మిలిటరీ టైమింగ్స్ అనమాట. జూలు అంటారు, లీమా అంటారు. ఇక్కడ లీమా అనేది తప్పు యాక్చువల్‌గా ఇవ్వడం. మీకు చూపిస్తాను ఎందుకా అని చెప్పేసి. జెడ్ అంటే జూలు యూటీసీ. ఎల్ అంటే లీమా. ఇదేంటంటే మిలిటరీ వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి అవతల వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యే విధంగా ఏ టైం గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు అనేది కన్‌ఫ్యూజన్ రాకుండా ఇట్లా ఇండికేట్ చేశారనమాట. ఇది ఎలా ఉంటుందంటే మిలిటరీ టైమ్ జోన్ అనేది కింద ఇలా చేస్తారు. యూటీసీ అని జూలు టైమింగ్ అంటారనమాట. ఒక 7:30 గంటలు అటువైపు, ఒక 7:30 గంటలు కాదు 7:30 లాంగిట్యూడ్ ఇటువైపు అనమాట. మీరు కింద చూడొచ్చు. జూలు టైమ్ జోన్ అంటారు. గ్రీన్‌విచ్ ఏదైతే ఉందో దానికి 7.5 డిగ్రీస్ వెస్ట్, 7.5 డిగ్రీస్ ఈస్ట్ అంతా కూడా ఈ మధ్యలో టైం అంతా జూలు టైం అవుతుంది. దీన్ని యూటీసీ టైమింగ్ అంటారు. యూటీసీ +0. ఇంకా తర్వాత పైకి వచ్చేసరికి ఈస్ట్ సైడ్ వెళ్తున్నారు అనుకోండి, ఆల్ఫా టైమ్ జోన్ అంటారు, బ్రావో టైమ్ జోన్ అంటారు. ఇట్లా చార్లీ టైమ్ జోను, డెల్టా టైమ్ జోను, ఎకో టైమ్ జోను ఇదంతా వస్తుంది. సో, ఇప్పుడు కొరియా ఏదైతే ఉందో అది 126 దగ్గర ఉంటుందన్నమాట లాంగిట్యూడ్. సో, అది వచ్చేసి హోటల్ టైమ్ జోన్ అవుతుంది. లీమా టైమ్ జోన్ కాదు. సో, ఇప్పుడు అక్కడ ఎవరైనా మిలిటరీ డ్రిల్ చేస్తుంటే వాళ్ళు పలానా ఇప్పుడు 9:00 అనుకోండి 0903H అంటారు. హోటల్ అంటారు. అంటే ఏంటి హోటల్ టైమ్ జోన్‌లో ఉదయం 9:03 అప్పుడు అనమాట. వాళ్ళు దీన్ని జూలుకి కన్వర్ట్ చేయాలంటే యూటీసీ +8 కాబట్టి ఒక 8 గంటలు దాని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి జూలు టైమ్ జోన్ వస్తుందన్నమాట. ఏ జోన్‌లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి అట్లా. సో, మనకి ఇండియా వచ్చేసి యూటీసీ +5:30 కదా! మనది ఎకో జోన్‌లోకి వస్తుంది. ఓకే.
ఎకోజోన్ లేకపోతే ఫాక్స్ ట్రాట్ ఈ మధ్యలో వస్తుందన్నమాట. ఇట్లా చూసుకోవచ్చు. వాళ్ళు ఇండియాలో డ్రిల్ చేస్తున్నప్పుడు చెప్పాలంటే ఎకో అని చెప్పేసి అంటారు. ఎకో 0600 అంటే ఎకో టైం జోన్లో ఉదయం 6 గంటలప్పుడు అని చెప్పేసి ఎట్లా. సో లీమా అనేది ఇంకా బాగా దూరం వెళ్ళిపోతుంది. UTC +11 అనమాట, ఆస్ట్రేలియా దాకా వెళ్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి హోటల్ టైం జోన్లో జరిగింది. అయితే లోకల్ ఏంటంటే ఒకప్పుడు ఎల్ అంటే యాక్చువల్గా లీమా అయితే ఎల్ అంటే లోకల్ టైం అని చెప్పడానికి కూడా వాడేవాళ్ళు. బట్ ఎల్ అనేది మార్చాలన్నమాట. తర్వాత ఎల్ అనేది లీమా టైం జోన్ అయింది. లోకల్ టైం అని చెప్పాలంటే LT అని చెప్పేసి కూడా అంటారనమాట, లోకల్ టైం జోన్ అని చెప్పాలనుకుంటే. సో ఇట్లా వాళ్ళు టైమింగ్ వాడుతూ ఉంటారు. మీరు ఇక్కడ చూసేది ఏంటంటే లోకల్ టైం ఇది ఉదయం 9:03 అప్పుడు, జూలు టైంలో UTC 12 గంటలప్పుడు అనమాట, రాత్రిపూట. అంతా విత్ ఆల్ గేర్ అప్ అంటే కింద ఎటువంటి ల్యాండింగ్ గేర్ లేకుండా, ఫ్రంట్ కానివ్వండి లేకపోతే బ్యాక్ కానివ్వండి రెండు లేకుండా ల్యాండ్ అయిందనమాట. బెల్లీ ల్యాండింగ్. ఓవర్ ర్యాన్ ద రన్వే స్లిడింగ్ ఆన్ ఫ్యూజ్లాజ్. సో ఫ్యూజ్లాజ్ అంటే వింగ్స్ కాకుండా మధ్యలో ఉంటుంది కదా, అది దాని మీదే స్లైడ్ అవుతా వచ్చింది అనమాట, జారుతా. దాని మీద ఇంజిన్స్ మీద ఈ రెండింటి మీద జారుతా వచ్చింది రన్వే మీద. ఇంపాక్టెడ్ ఆన్ కాంక్రీట్ ఎంబాంక్మెంట్ అబౌట్ 300 మీటర్స్ పాస్ట్ ద రన్వే. అది రన్వే దాటిన తర్వాత ఒక 300 మీటర్ల దూరం, 1000 అడుగులు అనమాట. సో ఒక 1000 అడుగుల దూరంలో ఉన్న కాంక్రీట్ ఎంబాంక్మెంట్ అనమాట. ఇది ILS అన్నాను కదా, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అనేది, దీని అంతా కూడా అక్కడ పెట్టారు. దాని సైడ్ అని పెట్టొచ్చు, లేకపోతే కొలాప్సిబుల్గా పెట్టాలి. వీళ్ళు అదే కాకుండా సాలిడ్గా పెట్టారు అన్నమాట తీసుకొచ్చేసి. తర్వాత అట్లా అక్కడ కొలైడ్ అయ్యి ఫైర్ బాల్లో బర్స్ట్ అయిపోయింది. ఇద్దరు మాత్రం సజీవంగా దొరికారనమాట, రక్షింపబడ్డారు. 120 మందిని బాడీస్ని రికవర్ చేశారు. మిగతా వాళ్ళకి దొరక్కపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మిగతా వాళ్ళు అంటే మీరు అక్కడ చూశారు కదా, దాదాపుగా డిజింటిగ్రేట్ అయిపోయింది అనమాట ప్లేన్ అనేది. ఫ్రంటల్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏమన్నా బాడీస్ రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం ఆ ఎక్స్ప్లోజన్లో. సో ఆ తర్వాత ఏంటంటే మూవ్ ఆన్ ఈ సిటీ ఫైర్ ఫైటర్స్ వీళ్ళందరూ ఎవరో ఉన్నారో వాళ్ళకి మాల్ ఫంక్షన్ గురించి రిపోర్ట్ చేశారనమాట అప్పట్లో స్టార్టింగ్లో. బర్డ్ స్ట్రైక్ వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. సో ఫైర్ కంట్రోల్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళని ప్రాంప్ట్ చేయడం కూడా జరిగింది అనమాట, గో అనండి అని చెప్పేసి. సో అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే ఇంకొక ల్యాండింగ్ని, వెదర్ కండిషన్స్ సరిగా లేవని చెప్పేసి ఇంకొక ల్యాండింగ్ చేయాలని చెప్పేసి ట్రై చేసింది. కాకపోతే అసలు కారణం ఏంటని చెప్పేసి ఇంకా డీటెయిల్డ్గా ఎనాలిసిస్ జరగాల్సి ఉందన్నమాట. ఇద్దరు సర్వైవర్స్ ఉన్నారు. ఓకే, ఇద్దరు కూడా క్యాబిన్ క్రూ అనమాట. వారు సజీవంగానే దొరికారనమాట. సీరియస్ నుంచి మధ్య వరకు జరిగిన వాళ్ళకి గాయాలనేవి. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ సౌత్ కొరియా యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ చేశారు. బర్డ్ స్ట్రైక్ కానీ ల్యాండింగ్ గేర్ మాల్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ చాలా ఇష్యూస్ని వాళ్ళు రిపోర్ట్ చేశారు. సివియర్ అసలు కాజ్ ఏంటో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా 8:57 అప్పుడు బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది, క్రాష్ అవ్వడానికి ఒక 6 నిమిషాల ముందు. దాదాపు 1 నిమిషం తర్వాత క్రూ కూడా బర్డ్ స్ట్రైక్ అనేది డిక్లేర్ చేశారు 8:58 ఆ ప్రాంతంలో ఫైనల్ అప్రోచ్లో ఉన్నప్పుడు. సో టవర్ ఏంటంటే ఎయిర్పోర్ట్ టవరు అపోజిట్ రన్వే నుంచి ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఆ తర్వాత 5 నిమిషాలకి మొత్తం మేడే డిక్లేర్ చేసిన తర్వాత క్రాష్ అయిపోయిందనమాట. ఇది జరిగింది. సో ఈ గ్రౌండ్లో ఉన్న అబ్జర్వర్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఒక పెట్టల గుంపు అనమాట, ఎగురుతూ ఉంటాయి కదా. సో ఆ గుంపు ద్వారా వెళ్ళడానికి గమనించాడు. సో దాదాపుగా 2-3 పాప్ సౌండ్స్ అనిపించినాయి, అంటే టప్ 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 అని చెప్పేసి ఇంజన్లోకి పెట్టెలు వెళ్ళిన శబ్దం అనమాట. అవి వినిపించినాయి ఇంజిన్స్లో నుంచి. కుడివైపు నుంచి ఇంజన్ నుంచి నిప్పులు పొగ ఇది రావడం గమనించాడు. సో ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఎత్తు వెళ్ళింది విమానం, హైట్ క్లైంబ్ అయిందనమాట. కానీ అంతకన్నా ఎత్తు వెళ్ళలేక ఆపోజిట్ డైరెక్షన్లో ల్యాండ్ అయింది. ఓకే, సో అది అయితే విషయం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అబ్జర్వర్ మీద వెళ్ళేటప్పుడు ల్యాండింగ్ గేర్ కింద ఉంది అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత మళ్ళీ వీళ్ళు పైకి రిట్రాక్ట్ చేసి ఉండొచ్చు, మరి అది ఎందుకో తెలియదు. సో ఇదనమాట జరిగింది. 30వ తారీఖున ఫ్లైట్ డేటా రికార్డర్ని వీటన్నిటిని రికవర్ చేసాం, కాకపోతే డ్యామేజ్ అయింది. ప్రస్తుతానికైతే డేటా దొరుకుతుందో దాంట్లో నుంచి ఏంటో తెలియదు. ఇక బోయింగ్ కానివ్వండి, లేకపోతే ట్రావెల్ సెక్యూరిటీ బోర్డ్ కానివ్వండి, సేఫ్టీ బోర్డ్ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాటిని అనలైజ్ చేస్తారు. ఈవెంట్స్ని చూస్తే ఇందాక టీవీలో చూపించినట్టుగానే ఇక్కడ కూడా ఇచ్చారు. 8:54 అప్పుడు ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్కి రన్వే 1 మీద క్లియర్ చేసింది. 8:57కి బర్డ్ యాక్టివిటీ అని చెప్పేసి కాషన్ని ఇష్యూ చేసింది అనమాట, అలర్ట్ని. 8:15 అయినప్పుడు ఫ్లైట్ పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బర్డ్ స్ట్రైక్ అని చెప్పేసి ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. మేడే మేడే మేడే, బర్డ్ స్ట్రైక్ గో అరౌండ్ అని చెప్పేసి. ఇది కాక్పిట్ వాయిస్ అనమాట. ఆ తర్వాత 9 o'clockకి
ఈ ఫ్లైట్ ఇనిషియేట్ చేసింది గో అరౌండ్ అప్రోచ్ని, పక్కకు వెళ్ళి అటువైపు నుంచి ల్యాండ్ అవ్వడం అనమాట. అలాగే రన్వే 19 మీద ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ అడిగింది. ఆ తర్వాత అంటే అపోజిట్ సైడ్ నుంచి వచ్చి ల్యాండ్ అవ్వడము, 1 ఇటువైపు 19 అటువైపు అనమాట. 9-1కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పర్మిషన్ ఇష్యూ చేసింది 19 మీద ల్యాండ్ అవ్వడానికి. 9-2కి రన్వే దగ్గర టచ్ డౌన్ అయింది. ఎగ్జాక్ట్లీ ఎంత అంటే 1200 మీటర్లు డౌన్ ది 2800 మీటర్ రన్వే అనమాట. అంటే 2 కిలోమీటర్ల 800 మీటర్ల లెంగ్త్ ఉన్న రన్వే మీద 1200 మీటర్లు వదిలేసి దాదాపు సగం దూరంకి వచ్చిన తర్వాత ల్యాండ్ అయింది. సో దీనికి వెళ్ళడానికి ఎంత దూరం ఉంది రన్వే మీద? 1600 మీటర్సే ఉంది. అంటే దాదాపు 1200 మీటర్స్ రన్వేని యూజ్ చేసుకోకుండా వదిలేసింది. అయితే ఒకటి అంటున్నారు, ఇక్కడ వీళ్ళకి ఫోమ్ అనేది ఉంటుందన్నమాట. రన్వే మీద ఫోమ్ చల్లుతారు. ఏంటి, ఒకవేళ ప్లేన్ ల్యాండ్ అయినా కానీ అది ఇట్లా మంటలు కానీ ఇవి రాకుండా, అంటే యాంటీ ఫైర్ కింద ఫోమ్ అనేది జల్లుతారు. అయితే మీరు గమనించుకోవాలి, 1600 మీటర్ల రన్వే మీద, 1600 కాదు ఇంకా 3 కిలోమీటర్ల రన్వే మీద వీళ్ళు ఫోమ్ జల్లాలంటే ఎన్ని లారీల ఫోమ్ అవసరం అవుతుంది, వీళ్ళకి ఎంత టైమింగ్ ఉందనేది. సో దీన్ని బట్టి పద్దాకులు కుదిరేది కాదనమాట ఫోమ్ అనేది. ముందుగా చెప్తే ఒక గంట ముందు మేబీ ఏదైనా చేయొచ్చు, కానీ ఎందుకంటే ఇప్పుడు ప్లేన్ అట్లా ల్యాండింగ్ గేర్ లేకుండా టచ్ అయినా ఫోమ్ ఉంటే మంటలు వచ్చే అవకాశం తక్కువ. కానీ ఇక్కడ అంత టైము లేదు, పైగా చాలా పెద్ద రన్వే 3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మొత్తం మీద చల్లడం కూడా కుదరదు అనమాట. అది జరిగింది. సో 9-2 అప్పుడు ఏంటంటే 34 సెకండ్లు ఇంకా చెప్పాలి అంటే క్రాష్ బెల్ని బయట అంటే బెల్ మోగించింది అనమాట, క్రాష్ జరగబోతుందని చెప్పేసి. ఎయిర్పోర్ట్ ఫైర్ రెస్క్యూ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫైర్ రెస్క్యూ ఎక్విప్మెంట్ అని డిప్లాయ్ చేశారు. 9:03 అప్పుడు ఫ్లైట్ ఎంబ్యాంక్మెంట్లోకి క్రాష్ అయింది. ఐఎల్ఎస్ ఉంటుంది అనమాట, అక్కడ కాంక్రీట్గా పెట్టారు. ఆ గోడ అన్నాం కదా, దాని మీద క్రాష్ అయింది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా క్రాష్ రిపోర్ట్ వెళ్ళిందనమాట. ఒకళ్ళు రక్షింపబడ్డారు, మెడికల్ ఫెసిలిటీకి పంపించారు. ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు 9:38 అప్పుడు. తర్వాత 9:50 అప్పుడు ఇంకో 12 నిమిషాలకి రెండో వ్యక్తిని కూడా రెస్క్యూ చేయడం అనేది జరిగింది. సో అసలు ఈ లోకలైజర్ యాంటెనా ఏదైతే ఉందో అది రన్వే చివర అక్కడ ఏం చేస్తుంది, ఇంకా ఆ తర్వాత ఈ కాంక్రీట్ ఎంబాంక్మెంట్ ఏదైతే ఉందో దాని పాత్ర ఏంటి ఈ క్రాష్లో అనేది అనలైజ్ చేస్తున్నారనమాట. సో ఈ ఏడిఎస్ డేటా ఏదైతే ఉందో, ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది కదా, అది ఈ పైన 900 అడుగులు ఎత్తు 8:58 అప్పుడు సీజ్ అయిందనమాట. అంటే దాని తర్వాత రికార్డింగ్ అనేది లేదు, రన్వే 1 అప్రోచ్ అవుతున్నప్పుడు అనమాట. సో మీకు ఇంకేంటంటే ఇది తర్వాత మనకి ఇంకా తర్వాత వాళ్ళు అనాలిసిస్ చేయాల్సి ఉందన్నమాట అది. సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ యూట్యూబ్లో వచ్చిన వీడియోస్, కానీ ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఇది ప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఇక్కడ నిప్పులు కానీ వీటన్నిటిని చూడొచ్చు. కేవలం ఈ టైల్ సెక్షన్ మాత్రమే మిగిలింది చివర్లో ఇది వెనక అనమాట. టైల్ కాకుండా ఇక ముందుదంతా కూడా ఏమీ లేదు, మొత్తం అంతా పోయింది. ఆ తర్వాత మీరు ఇమేజ్ చూస్తే ఇది రన్వే, ఇది సౌత్ సైడ్ అనమాట, ఇటువైపు నార్త్. మీకు ఎయిర్పోర్ట్ దగ్గరలో పెట్టెల్ని కానీ వేటిని పెట్టరు, అంటే పెట్టెలు కానీ ఎయిర్పోర్ట్ దగ్గరలో చెట్లు కానీ లేకపోతే ఇంకేమన్నా పెట్టెలు ఉండడానికి ఏ ఆస్కారం లేకుండా చూస్తారు. ఎందుకంటే చెట్లు కానీ ఇట్లా ఉంటే అక్కడ పెట్టెలు గూళ్ళు పెడతాయి, ఇంకా పెట్టెల గుంపులన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెట్లు కూడా ఉంచనివ్వరు. పైగా మీరు ఇక్కడ చూస్తే ఫీడింగ్ ఏరియా అనమాట, రూస్టింగ్ అంటే గుడ్లు పెట్టే ఏరియా, ఫీడింగ్ ఏరియా, రూస్టింగ్ ఏరియా. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం 4 ఏరియాలు ఐడెంటిఫై చేశారు ఎయిర్పోర్ట్ చుట్టూన. సో ఈ ఏరియాలో జరిగింది క్రాష్ అన్నం కాదు, ఈ ఏరియాలో బర్డ్ స్ట్రైక్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఉన్నది వీళ్ళు ఏం చేస్తారంటే వీటిని కంట్రోల్ చేయడానికి రకరకాల అప్రోచెస్ వాడుతూ ఉంటారు. లేతలు అంటే తుపాకులు కానీ వీటన్నిటిని తీసుకొని పేల్చేయడం, లేకపోతే చిన్న బాంబులు కానీ వీటిని పెట్టి వాటిని తరిమేయడము, గ్యాస్ వదలడము, ఇంకా డిస్ట్రెస్ సిగ్నల్స్ అంటారు వాటిని, రకరకాల సిగ్నల్స్ తోటి వాటితోటి ఈ పెట్టెల్ని దగ్గర లేకుండా తరిమేస్తూ ఉంటారు. బట్ ఎయిర్పోర్ట్ వరకు అయితే తరమగలరు, కానీ చుట్టుపక్కల అన్నీ తరమలేరు కదా. పైగా ఇవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మళ్ళీ పెట్టెలు. సో మనం అవన్నీ కంట్రోల్ చేయలేం, వాటి ఉండే ప్రాంతాల్లో మనం వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ట్రాజిక్ ఏంటంటే ఇటువైపు నుంచి వస్తా ఈ ఫీడింగ్ ఏరియా ఇక్కడ ఉంది. ఎప్పుడు తిరుగుతానే ఉన్నాయి ఇక్కడ ప్లేన్స్, రోజు ల్యాండ్ అవుతూనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అనుకోకుండా ఇది జరిగింది. ముందు అడ్వైజరీ ఇష్యూ చేశారు, బట్ జరిగింది. డైరెక్ట్గా ల్యాండ్ అయినా కానీ ఏమన్నా అయ్యి ఉండేదో తెలియదు. కానీ వీళ్ళు గో అరౌండ్లోకి వెళ్ళి ఇటు నుంచి వచ్చారనమాట. ఇటు నుంచి వచ్చి ఎదుకోండి ఇక్కడ దాదాపుగా ఈ ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు. 1200 మీటర్స్ తర్వాత ఇక 1600 మీటర్సే ఉంది, ఓవర్ షూట్ అయ్యి ఇక్కడ స్ట్రైక్ అయిందనమాట. ఇక్కడ స్ట్రైక్ అయ్యి ప్లేన్ అక్కడితోటి క్రాష్ అయిపోయింది దాదాపుగా ఈ ప్రాంతంలో, అప్రాక్సిమేట్ ఫైనల్ పొజిషన్. సో ఇదంతా కూడా ఫీడింగ్ ఏరియా, ఇక్కడంతా నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట పెట్టెలు. సో తప్పు ఎవరిది అంటే ప్లేన్ని సరిగ్గానే ల్యాండ్ చేశారు పైలట్లు,
ఓకే. మీరు ఇమేజెస్‌లో చూడొచ్చనమాట ప్లేన్ ఎట్లా ల్యాండ్ అయిందనేది. తర్వాత ఇంకోసారి ప్లే చేస్తాను. ప్లేన్‌ని ప్రాపర్‌గా ల్యాండ్ చేశారు. అటు అటు తేడాగా ఏం ల్యాండ్ చేయాలా. కాకపోతే ఇంకొంచెం ముందే ల్యాండ్ అవ్వాల్సిందే. రన్‌వే ఎక్కువ టైం ఉండేది ఆగడానికి. పైగా రివర్స్ థ్రస్ట్ కూడా కేవలం ఒక్క ఇంజిన్‌లోనే అప్లై చేశారు. అదొకటి. సో, ల్యాండింగ్ గేర్ ఎందుకు ల్యాండ్ చేయలేకపోయారని ఇదొక క్వెషన్ అనమాట. అన్నిటికన్నా పెద్దదేందంటే, వాళ్ళు ఇంత సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసినా చివరాఖరిలో ఈ ఎంబాంక్‌మెంట్ అనేది కొంప ముంచిందనమాట ఇక్కడ ఉండేది. సో, ఇదేం చేస్తుంది ఇక్కడ. ఇది లేకపోతే మేబీ ఇంకొక అర కిలోమీటర్ వెళ్ళేది ముందుకి ఏమీ ఉండవనమాట అక్కడ మీరక్కడ చూస్తే. చూడండి. ఇక్కడొచ్చేసినాక ఈ ప్రాంతంలో ఇదంతా ఖాళీ ఆగిపోయి ఉండేది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ధనాం అని చెప్పేసి ఇక్కడ గుద్దేసుకొని మొత్తం ఇక్కడ పేలిపోయింది. ఇది జరిగింది. సో, ప్లేన్‌లో ప్రథమంగా కారణం ఏంటి పేలడానికి అంటే ఇది. ఇది లేకపోతే ఈ డ్యామేజ్ జరుగుండేది కాదు. తరువాత పిట్ట. ఆ పిట్టల గుంపెళ్ళిందనమాట ప్లేన్ లోపలికి. సో, ఒక పిట్ట ప్లేన్‌ని పడగొట్టగలిగిందా అంటే ఇదొక కారణం అనమాట. వాళ్ళు ల్యాండ్ చేశారు. కానీ క్రాష్ అయితే జరిగింది. సో, పిట్టలది ఒక కారణం అయితే, ఇంకొకటి ఆ ల్యాండింగ్ గేర్ అనేది ఎందుకు డిప్లాయ్ కాలేదు. పైలట్ డిప్లాయ్ చేసే అవకాశం ఉంది. మాన్యువల్‌గా కూడా హైడ్రాలిక్స్ ఫెయిల్ అయినా అంత టైం లేదా, వాళ్ళకి ఇంకేం సహకరించలేదు. ఇదంతా కూడా తర్వాత తెలియాల్సి ఉంది. సో, మనకది రేపు డేటా రికార్డర్లు గానీ ఇవన్నీ వస్తేననమాట జరిగేది. ఏం జరిగిందని చెప్పేసి. సో, ఇదండి 175 మంది ప్రయాణికులు. అందుట్లో 2 థాయిలాండ్‌కి చెందిన వాళ్ళు. మిగతా 173 మంది సౌత్ కొరియా పౌరులేననమాట. బహుశా క్రిస్మస్‌కి గానివ్వండి, ఇట్లా థాయిలాండ్ ఇట్లా టూర్‌కి వెళ్ళేసి గానివ్వండి, లేకపోతే ఎట్లా మొత్తానికి ఏదో ఒకటి అట్లా వెళ్ళి తిరిగి రిటర్న్ వస్తూ ఉండుండొచ్చు క్రిస్మస్ తర్వాత, హాలిడేస్ అయిపోయిన తర్వాత. సో, ఇలా జరిగిందనమాట ఇది. మొత్తం ఇంకా ఫ్లైట్ క్రూలో 6గురిలో 4 చనిపోయారు. 2 మాత్రం రెస్క్యూ అయ్యారు. ఎవరు కారణం అంటే ఇంకా డీటెయిల్డ్‌గా అనాలిసిస్ వస్తే గానీ మనకి తర్వాత తెలిసిద్ది. సో, ప్రస్తుతానికైతే మాత్రం ఇలా జరిగింది. మీరు ఇంకోసారి చూడొచ్చు. ఫ్లైట్‌ని మాత్రం బాగా ల్యాండ్ చేశారు. ప్రాపర్‌గా. పైలట్స్ తప్పు అనుకోవడానికి లేదు. ఇంకా వేరే చోట ఏమన్నా ల్యాండింగ్ విషయంలో మాత్రం పైలట్స్‌ది ఏ తప్పు లేదు. కానీ ఇంకా వేరే చోట ఇంకెక్కడన్నా ఉందా ప్రాబ్లమ్ అంటే అది మనకి తర్వాత ఇంకా ఎక్స్ట్రా డేటా వస్తే గానీ తెలీదనమాట. సో, ప్రస్తుతానికైతే ఇది జరిగింది. ఫ్లైట్ క్రాష్ అనమాట. మీరిక్కడ చూడొచ్చు. ఓకేనా. ఫ్లైట్‌ని ప్రాపర్‌గా ల్యాండ్ చేశారు ఇదంతా గూడా. ఏ ఇబ్బంది లేదు. ప్రాపర్ ల్యాండింగ్ జరిగింది ఇదంతా ఫ్లైట్‌ది. కానీ ఇంకొంచెం వీళ్ళు ల్యాండింగ్ గేర్ ఉంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాకపోవచ్చు. ఫ్లైట్‌ని ల్యాండ్ చేశారు బానే వచ్చింది. ఆ తర్వాత చూడొచ్చు అనమాట. ఇప్పటిదాకా బానే ఉంది. ఫ్లైట్ చాలా ఇంటాక్ట్‌గా ఉంది. ఏ ప్రాబ్లము లేదనమాట. కేవలం ఆ ఎండ్ పాయింట్ దగ్గర క్రాష్ అవ్వడం అదొక్కటేనమాట ఈ డ్యామేజ్‌కి అంతటికి గూడా కారణం. అది లేకపోతే చివర్లో ఎంబాంక్‌మెంట్ అనేది లేకపోతే మాత్రం ఇది అవాయిడ్ అయ్యుండేది. సో, అది ఇది మూమెంట్ ఆఫ్ క్రాష్ అనమాట. అక్కడ ఆ గోడ లేకపోతే ఇంకో కిలోమీటర్ ఎళ్ళుండేదేమో. ఆ తర్వాత ఆగిపోయి ఉండేది. కింద రఫ్‌గా ఉంటుంది కాబట్టి బహుశా ఇంకా ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది గానీ, బట్ ఇంత ఫాస్ట్‌గా వెళ్ళేది కూడా సడన్ హాల్ట్ అయ్యేసరికి ఆ చివర టెయిల్ పార్ట్ తప్పించి మిగతాదంతా చాలా పేలిపోయింది. కొన్ని ముక్కలైపోయింది. అది జరిగింది. తర్వాత మీరు ఈ సైరన్స్ గానీ ఇవంతా మోగడం చూడొచ్చు మొత్తం క్రాష్ అయిన తర్వాత. సో, అది జరిగింది. ఇదండి వీడియో. క్రాష్ ఎట్లా జరిగిందనమాట. ఎవరు కారణం అనేది ఇంకా తర్వాత తెలుస్తుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.